సూపర్ క్లాస్. రెండోది ఏంది? రెండో సూపర్ క్లాస్ చూడండి. ఇక్కడ రెండో సూపర్ క్లాసు బతుకునేది ఏంటంటే ఏది? గ్నాథోస్టొమాటా. ఏది? గ్నాథోస్టొమాటా. గ్నాథో అంటే దవడలు, స్టోమా అంటే నోరు, దవడల నోరు అని అర్థం. గ్నాథోస్టొమాటా ఆర్ వర్టిబ్రేట్స్ విత్ జాస్. గ్నాథోస్టొమాటా ఆర్ vertebrates with jaws. They possesses paired appendages. అవేంటివి? పెక్టోరియల్ అండ్ పెల్విక్ ఫిన్స్ లేదా ఫోర్ అండ్ హైండ్ లిమ్స్. అంటే ముందు కాళ్ళు వెనక చేతులు, ముందు చేతులు వెనక కాళ్ళు. అట్లాగా పెక్టోరియల్ ఫిన్స్, పెల్విక్ ఫిన్స్, ముందు రెక్కలు వెనక రెక్కలు అని చెప్తారన్నమాట. అండ్ ఇంటర్నల్ ఇయర్స్ విత్ 3 సెమీసర్క్యులర్ కెనాల్స్. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? ఇక్కడ ఎన్ని చూసినాము? ఎక్కడ చూసినాం అబ్బా? చూడండి ఇక్కడ మనకు 1 లేదా సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నవి? 3 సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉన్నాయి. ఈచ్ ప్రతి ఒక్క చెవిలో, ఒక్కొక్క చెవిలో 3 ఉంటాయి ఇవి సెమీసర్క్యులర్ కెనాల్స్. నోటోకార్డ్ ఈజ్ replaced partially or wholly by the vertebral column. Notochord is replaced partly or wholly by the vertebral column. Gnathostomata includes jawed fishes. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఫిషెస్. Gnathostomata includes jawed fishes. దీనికి ఫిషెస్ అంటారు. మరియు టెట్రాపోడ్స్. ఏది? టెట్రాపోడ్స్ ఏంటంటే యాంఫీబియా లేదా రెప్టీలియా. అండ్ ఏవ్స్ మ్యామిలియా. గ్నాథోస్టొమాటాలో ఏమేమి ఉంటాయి మనకు అంటే జాడ్ ఫిషెస్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఫిషెస్. టెట్రాపోడ్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ యాంఫీబియా అండ్ రెప్టీలియా అండ్ ఏవ్స్ మ్యామెల్స్. ఇవి మనం తర్వాత చదువుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు దీన్ని చదువుకుంటాం. దవడలు ఉన్న చేపలు ఎగ్జాంపుల్ అంటే ఫిషెస్. నెక్స్ట్ ఫిషెస్ అండ్ యాంఫీబియా రెండు కలిపి ఏ గ్రూప్ కిందకి వస్తాయి? ఇవి ఫిషెస్ అండ్ యాంఫీబియా కాన్స్టిట్యూట్ ద గ్రూప్ ఏది? ఇక్తియోప్సిడియా. గుర్తుపెట్టుకుని ప్రొనౌన్సియేషన్ ఇక్తియోప్సిడా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్తియోప్సిడా అనే గ్రూప్ కిందికి ఫిషెస్ అండ్ యాంఫీబియన్స్ రెండు కలిసి వస్తాయి. అదే గ్రూప్ సౌరోప్సిడా అనే గ్రూప్ కిందికి మనకేమొస్తాయి? రెప్టైల్స్, ఏవ్స్ వస్తాయి. అంటే ఏంది? డైనోసార్స్ కానీ పక్షులు, ఈ రెండు కలిపి సౌరోప్సిడా కిందకి వస్తాయి. ఎస్ అండి. ఇక్కడ ఫస్ట్ పీసెస్ జాడ్ ఫిషెస్ అంటే ఎల్ అంటే పీసెస్ అంటే ఫిషెస్ ద ఫస్ట్ జాడ్ వట్టిపే. చేపలను ఏమంటారంటే ఫస్ట్ జాడ్ వట్టిపే అంటారు. ఇది బిట్టు రావచ్చు మనకు. ఫస్ట్ జాడ్ వట్టిపేట్స్ అంటే కింద ఆప్షన్స్లో ఫిషెస్. ఫస్ట్ జాడ్ వట్టిపేట్స్ కిందకి ఎగ్జాంపుల్ ఫిషెస్ ఆర్ ద ఫస్ట్ జాడ్ వట్టిపేట్స్ are completely aquatic and gill breathing animals. The extinct jawless fishes అంటే ఏంది? అంతరించిపోయిన దవడలు లేని చేపలు. ఏంటివి అవి? ఉదాహరణ ఆస్ట్రాకోడెర్మాస్. ద ఎక్స్టింక్ట్ జాలెస్ ఫిషెస్ ఆస్ట్రాకోడెర్మాస్ gives rise to the earliest jawed fishes. During the Silurian period. గుర్తుపెట్టుకోండి, ఏ యుగంలో ఇది? సిలూరియన్. డ్యూరింగ్ ద సిలూరియన్ పీరియడ్. ఓకే. నెక్స్ట్ ఏ పీరియడ్ వచ్చిందంటే డివోనియన్ పీరియడ్ వచ్చింది. డివోనియన్ పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్ ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్. చూడండి, చేపలకు బంగారు యుగం అని ఎప్పుడు అంటారంటే డివోనియన్ పీరియడ్ అంటారు. ఇది బిట్టు. ఓకే, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ అని
ఏ యుగాన్ని అంటారు అంటాడు. డివోనియన్ పీరియడ్ లేకుంటే సైలోనియన్ పీరియడ్ అంటారు. డివోనియన్ పీరియడ్ ఎందుకంటారు? బికాస్ చేపలు దే ఎమర్జ్డ్ యాజ్ ద ప్రీడామినెంట్ గ్రూప్ డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే ఆ యుగంలో చేపలు తప్ప ఎక్కడ చూసినా ఏవి లేవన్నమాట. అందుకే దానికి గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ అని పేరు పెట్టినారు ఆ యుగానికి. ప్రీడామినెంట్ గ్రూప్ డ్యూరింగ్ దట్ టైమ్. దే కాన్స్టిట్యూట్ ది మోస్ట్ డైవర్స్ అండ్ లార్జెస్ట్ వర్టిబ్రేట్ గ్రూప్. దే కాన్స్టిట్యూట్ ది మోస్ట్ డైవర్స్ అండ్ లార్జెస్ట్ వర్టిబ్రేట్ గ్రూప్. దే కాన్స్టిట్యూట్ ది మోస్ట్ డైవర్స్ అండ్ లార్జెస్ట్ వర్టిబ్రేట్ గ్రూప్. దే షో వేరియేషన్స్. దే షో వేరియేషన్స్ ఇన్ దేర్ బాడీ సైజ్ అండ్ బాడీ షేప్ అండ్ బాడీ కలర్. దే షో వేరియేషన్స్ ఇన్ దేర్ బాడీ సైజ్, షేప్ అండ్ కలర్. దే ఆర్ one of the most important animal groups. They are one of the economically most important animal group to mankind. మనుషులకు ఎక్కువగా ఉపయోగపడే జంతువులలో మెయిన్ ఏదంటే ఫిష్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ సముద్రంలో బతికే ఫిషెస్ ఏంటంటే సీలంటాసస్. సముద్రంలో బతికే చేప పేరు ఏంటంటే సీలంకాంతస్. అట్లాగా నదుల్లో బతికే చేప పేరు ఏంటంటే డిప్నాయి. ఓకే, డిప్నాయి. సీలంకాంతస్ మెరైన్ ఫిష్ అండ్ డిప్నాయి ఫ్రెష్ వాటర్ ఫిష్ ఆర్ ఎక్స్టాంట్ లోబ్ ఫినిడ్ ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, లోబ్ ఫినిడ్ ఫిషెస్. ఇవి బతుకున్నాయి. మరియు ఏ జాతి కిందకి వస్తాయి ఇవి? దీనిలో ఏమైనా ప్రత్యేకమైన లక్షణం ఉందంటే లోబ్ ఫినిడ్ ఫిష్. లోబ్ అంటే ఇలా అనమాట. ఈ విధంగా లోబ్ ఫినిడ్ ఫిషెస్ అంటారు దాన్ని. నెక్స్ట్ షార్క్స్. పెద్ద షార్క్స్ కానీ షార్క్ రేస్. చూడండి, ఇది వేరే పదం. షార్క్స్ అనేది ఒక పదం. తర్వాత రేస్ అనేది ఒక పదం. రే ఫినిడ్ ఫిషెస్ అనే ఒక పదం. షార్క్స్, రేస్ మరియు రే ఫినిడ్ ఫిషెస్ ఇవన్నీ కలిపి ఏ అకౌంట్లోకి వస్తాయి? అకౌంట్ ఫర్ ద బల్క్ ఆఫ్ లివింగ్ ఫిషెస్. అకౌంట్ ఫర్ ద బల్క్ ఆఫ్ లివింగ్ ఫిషెస్. అకౌంట్ ఫర్ ద బల్క్ ఆఫ్ లివింగ్ ఫిషెస్. ఓస్టియోలెపిడి ఫిషెస్ ఆర్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ యాజ్ లాటిమేరియా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో ఓస్టియోలెపిడి ఫిషెస్ అనేవి అవి ఎలా ఉంటాయంట? లాటిమేరియా గ్రూప్కి చెందిన ఫిష్ల మాదిరి కనపడతాయి అన్నమాట. అంటే ఈ చేపలు ఒకటే రకంగా ఉంటాయి. ఆస్టియోలిపిడియా చేపలు ఆర్ ద సేమ్ గ్రూప్ యాజ్ ది లాటిమేరియా. సో దీని అర్థం ఇప్పుడు దీన్ని అంటే సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ రెండు ఒకటి రకంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏమంటున్నాడు? ఈ రెండింటిని ఆర్ బిలీవ్ టు బీ ఇన్ ద లైన్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది నెక్స్ట్ హయ్యర్ గ్రూప్ ఆఫ్ vertebrates. Are believed to be in the line of evolution of the next higher group of vertebrates. Are believed to be in the line of evolution of the next higher group of vertebrates. అదే ఏంటంటే యాంఫీబియన్స్. గుర్తుపెట్టుకోండి, యాంఫీబియన్స్ అంటే ఈ రెండు ఒకటే ఉన్నాయి కదా, దీని తర్వాత ఇది పుట్టిండొచ్చు అని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. అది అవి ఏంటివంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అంటే ఏమంటే యాంఫీబియన్స్, అంతే కదా. మరి ఇప్పుడు చేపలు ఏం చేస్తాయి? ఓన్లీ నీటిలో బతుకుతాయి. కొన్ని ఉన్నాయి చేపలు, అంటే కొన్ని జీవులు ఉన్నాయి నీటిలో బతుకుతాయి మరియు మట్టి మీద బతుకుతాయి, అంటే ల్యాండ్ మీద బతుకుతాయి. అంటే దీనికంటే ఇవి మెరుగైనవే కాదా? హయ్యర్ గ్రూప్ ఆఫ్ వర్టిబ్రేట్స్ కాదా? అది అనమాట. అందుకని హయ్యర్ గ్రూప్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఏవంటే చేపల తర్వాత యాంఫీబియన్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫిషెస్ని ఏ అధ్యయనం అంటారంటే ఇక్తియాలజీ. స్టడీ ఆఫ్ ఫిషెస్ని ఇక్తియాలజీ అంటారు. రైట్. నేమ్ ద ఫిష్
which was thought to be extinct until 1938 but later found to be living in the small number. వీడు ఏమంటున్నాడంటే ఒక చేప పేరు చెప్పమంటున్నాడు. ఎప్పుడు 1938 వరకు చనిపోని చేప తర్వాత చనిపోయి అక్కడక్కడక్కడ చిన్న సంఖ్యలో కనపడిందంట. ఆ చేప పేరు అని చెప్తున్నాడు. అదే వీడేం చెప్తున్నాడు, ఇదే లాటిమేరియా కౌమాలియన్. లాటిమేరియా కౌమాలియన్. నేమ్ ద ఫిష్ విచ్ వాజ్ థాట్ టు బి ఎక్స్టింక్ట్ అంటిల్ 1934 బట్ లాటర్ ఫౌండ్ టు బి లివింగ్ ఇన్ స్మాల్ నెంబర్స్. నెక్స్ట్ వీటి యొక్క జనరల్ లక్షణాలు ఏంటివి అంటే చూద్దాం. ఈ ఫిషెస్ యొక్క జనరల్ లక్షణాలు ఏంటంటే ఫిషెస్ ఆర్ కంప్లీట్లీ ఆక్వాటిక్ పోకిలోథర్మిక్. అంటే పోకిలోథర్మిక్ ఎనిమల్స్. పోకిలోథర్మిక్ ఎనిమల్స్ అంటే ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అని అర్థం. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఫిషెస్ ఆర్ కంప్లీట్లీ ఆక్వాటిక్ అండ్ పోకిలోథర్మిక్ ఎనిమల్స్, కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్. బాడీ ఆఫ్ ది ఫిష్ ఈజ్ యూజువల్లీ స్ట్రీమ్లైన్డ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ హెడ్, ట్రంక్ అండ్ టైల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఈ పదం స్ట్రీమ్ లైన్ అని వచ్చింది అనుకో, ఎక్కడైనా స్ట్రీమ్ లైన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక చేప ఈదడానికి అనుకూలమైన బాడీ షేప్ ఉంటారు చూసావా, ఆ షేప్ని ఏమంటారు అంటే స్ట్రీమ్ లైన్ అంటారు. ఇప్పుడు సముద్రంలో వాటర్ తరంగాలు ఎలా ఉంటాయి, స్ట్రీమ్స్ అంటారు దానిని. దాని గుండా ఇది ఈత కొట్టాలనుకుంటే బాడీ ఎలా ఉండాలా, స్ట్రీమ్ లైన్డ్, ఆ విధంగా ఉండాలి. అందుకు దానికి బాడీ, చేప యొక్క బాడీకి స్ట్రీమ్ లైన్ పదం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎక్సోస్కెలిటన్ కన్సిస్టింగ్ ఆఫ్ మీసోడర్మల్ స్కేల్స్. ఎక్సోస్కెలిటన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మీసోడర్మల్ స్కేల్స్ ఆర్ బోనీ ప్లేట్స్. ఎ ఫ్యూ ఆర్ స్కేల్లెస్. కొన్ని చేపలు స్కేల్లెస్. ఎ ఫ్యూ ఆర్ స్కేల్లెస్. ఎండోస్కెలిటన్ మే బి cartilaginous or bony. Endoskeleton may be cartilaginous or bony. Skull is monocondyle. Vertebrae are amphicoelous. వాటి యొక్క వెన్నుపూస ఎలా ఉంటుంది, vertebrae are amphicoelous. అంటే సెంట్రమ్ ఈజ్ కాన్కేవ్ ఎట్ బోత్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. అంటే వెన్నెముక బాగా గట్టి చూసుకుంటే వెన్నెముక ఎలా ఉంటుంది, ఇట్లా ఉండి ఇలా ఉంటుంది. మొదట్లో కాన్కేవే ఉంటుంది, చివర్లో కాన్కేవ్ ఉంటుంది. ఇటువంటి వెన్నెముక యొక్క షేప్ని ఏమంటారంటే యాంఫీసియస్ వర్టిబ్రే అంటారు. వర్టిబ్రే ఆర్ యాంఫీసియస్. సెంట్రమ్ ఈజ్ కాన్కేవ్ ఎట్ బోత్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఫేసెస్. Vertebrae are amphicoelous. Vertebrae are amphicoelous. Centrum is concave at both anterior face and posterior faces. Locomotion is assisted by unpaired. అంటే median and caudal fins. లోకోమోషన్ ఈజ్ అసిస్టెడ్ బై అన్పెయిర్డ్ ఫిన్స్. అంటే కదలడానికి సహాయం చేసే ఏంటివి, ఇవి అన్పెయిర్డ్ ఫిన్స్. అవేంటి, మీడియన్, కాడల్ ఫిన్స్. కాడల్ అంటే ఏంది, ఇవి. మీడియన్ అంటే ఇవి. అలాంగ్ విత్ పెయిర్డ్ ఫిన్స్ అంటే ముందు ఉన్న ఏటివి ఫిన్స్ మరియు వెనక ఉన్న ఫిన్స్. అది. మౌత్ ఈజ్ వెంట్రల్ లేదా టెర్మినల్. మౌత్ ఈజ్ వెంట్రల్ ఆర్ టెర్మినల్. టీత్ ఆర్ యూజువల్లీ అక్రోడాంట్. లేదా హోమోడాంట్. టీత్ ఆర్ యూజువల్లీ అక్రోడాంట్, హోమోడాంట్, పాలీఫయోడాంట్. పళ్ళు ఎలా ఉంటాయంటే వీటి యొక్క పళ్ళు అక్రోడాంట్ కానీ, హోమోడాంట్ కానీ, పాలీఫయోడాంట్ కానీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై
the gills. Exchange of respiratory gases is performed by gills. Heart is two-chambered and is described as the bronchial heart. Heart is two-chambered and heart is described as a bronchial heart. ఎందుకంటే ఇట్ సప్లైస్ ది బ్లడ్ ఓన్లీ టు ద గిల్స్. ఓకే, ఇది ఏం చేస్తుంది? హార్ట్ సప్లైస్ ద బ్లడ్ టు ఓన్లీ టు ద గిల్స్. ద సర్క్యులేషన్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్. The circulation is single circulation as blood. The circulation is single circulation as blood reaches the heart only. The circulation is single circulation as blood reaches the heart only once. The circulation is single circulation as blood reaches the heart only once. In the course of each circulation. In the course of each circulation. In the course of each circulation, making the heart a venomous heart. In the course of each circulation, making the heart a venomous heart. Heart receives only venomous deoxygenated blood from the body parts. చూడండి ఇక్కడ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఫిష్ సిస్టమాటిక్ డిపెంటేషన్. ఓకే, ఇవి వెయిన్స్, హార్ట్, గిల్ క్యాపిలరీస్, తర్వాత ఆర్టరీ, తర్వాత వచ్చేసి క్యాపిలరీస్. కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్. ఫిషెస్ ఆర్ మోస్ట్లీ amniotic. Kidneys are mesonephric. Fishes are mostly amniotic. Some fishes are ureotelic. Some fishes are ureotelic. And cartilaginous fishes. Cranial nerves are 10 pairs. గుర్తుపెట్టుకోండి, cranial nerves are 10 pairs. దీంట్లో మెనిక్స్ ప్రిమిటివా, మెనిక్స్ మెనిక్స్ ప్రిమిటివా ఈజ్ ద ఓన్లీ మెనిక్స్ ఎన్వలపింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మెనిక్సింగ్ ప్రిమిటివా ఈజ్ ద ఓన్లీ మెనిక్స్ ఎన్వలపింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అర్థం? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ అని అర్థం. ట్యూబులర్ నర్వ్ కార్డ్. ఇంటర్నల్ ఇయర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 సెమీసర్క్యులర్ కెనాల్స్. lateral line sensory system is well developed. Lateral line sensory system to detect the movement and vibration to the surrounding water. చూడండి, lateral line sensory system ఎందుకు ఉపయోగపడుతుంది అంటే to detect the movement and vibration in the surrounding water is well developed. Eyes, కళ్ళు are without eyelids. కళ్ళు ఎలా ఉంటాయంటే వాటికి చాపకి ఉండే కళ్ళు ఎలా ఉంటాయంటే దానిపైన కనురెప్పలు ఉండవు అనమాట. దాన్ని ఏమంటారంటే ఐస్ వితౌట్ ఐలిడ్స్. అండ్ ఈచ్ ఐ బాల్, వాటి యొక్క కనుగుడ్డు ఎలా ఉంటుంది, ఈజ్ ప్రొటెక్టెడ్ బై నిక్టోటింగ్ మెంబ్రేన్. మనకు దుమ్ము పడినప్పుడు పొద్దున పూట ఏం చేస్తారు, నిద్ర వెళ్ళేస్తే మనకు చీపురు వస్తుంటుంది. అది ఏమంటారు, దాన్ని నిక్టోటింగ్ మెంబ్రేన్ అంటారు. అది ఈచ్ ఐ బాల్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏ నిక్టోటింగ్ మెంబ్రేన్. సెక్సెస్ ఆర్ సపరేటెడ్ అంటే మగ చేప ఆడ చేప ఉంటుంది. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్. డెవలప్మెంట్ మే బీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇక్కడ ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ అంటే ఏంది, డైరెక్ట్ కిందకి వస్తుంది. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ అంటే ఏంది, ఇండైరెక్ట్ కిందకి వస్తుంది. అంటే ఏంది, ఎగ్గు లార్వా పీప ఉన్నట్టు. నెక్స్ట్, సో ఇంతటితో మనకి ఇది అయిపోయింది టాపిక్. ఇప్పుడు వీడేమంటే మనం ఏదైతే ఇంతసేపు మాట్లాడుకున్నాం పిసెస్ అనేది 2 ఎక్స్టెంట్ క్లాసెస్గా విడిపోయిందంట. అమ్మ ఎన్ని క్లాసులు విడిపోతాయి? పీసెస్ ఇంక్లూడ్ ది 2 ఎక్స్టెంట్ క్లాస్గా విడిపోతాయి. అంటే బతికి ఉన్న క్లాసు. పీసెస్ డివైడ్
లేకుంటే పీసెస్ ఇంక్లూడ్ 2 ఎక్స్టాంట్ క్లాసెస్. ఒకటి కాండ్రిక్టిస్, గుర్తుపెట్టుకోండి, CON కాండ్రిక్టిస్ లేదా ఆస్టిక్టిస్. కాండ్రిక్టిస్ లేదా ఆస్టిక్టిస్, కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్.